అతనికి తెలివి వచ్చునప్పుడు అని 15లో కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును. రైట్. తెలివి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అని చెప్పానంటే, తెలివి వచ్చిన తర్వాత జరిగేటువంటిది ఏంటి? కీడును విసర్జించి మేలును కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. తెలివి లేనివాడు కీడును కోరుకుంటాడు, మేలును విసర్జిస్తాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? తెలివి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి భక్తి అర్థమైనప్పుడు, ఒక వ్యక్తికి దేవుని వాక్యం అర్థమైనప్పుడు, దేవుని సత్యం అర్థమైనప్పుడు, జీవిత పరమార్థం అర్థమైనప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పనంటే, కీడు అనేటువంటి దాన్ని వదిలిపెట్టేస్తాడు. ఛీ, అదిక నాకొద్దు.